కోవిడ్ ఈ పేరును ఇప్పుడప్పుడే జనాలు మర్చిపోయేలా లేరు. ఎందుకంటే రోజు ఎక్కడో ఒక చోట ఈ వైరస్కు సంబంధించిన వేరియంట్లు బయటపడుతూనే ఉన్నాయి. అది రూపాంతరం చెందుతూ కొత్తగా మళ్ళీ పుట్టుకొస్తుంది. ఇప్పుడు దేశంలో ఇలాంటి మరో కొత్త వేరియంట్ భయాందోళనకు గురి చేస్తోంది. ఈ వైరస్ మన దేశంలో ఓ మహిళకు నిర్ధారణ కూడా అయింది. కోల్కతాలో 45 ఏళ్ల మహిళకు సోమవారం హ్యూమన్ కరోనా వైరస్ HKU1 ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆ మహిళ గత 15 రోజులుగా తీవ్రమైన జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతోంది. ప్రస్తుతం ఆమె దక్షిణ కోల్కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతానికి ఆమె పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే కోల్కతాలోని ఓ మహిళకు అత్యంత అరుదైన హ్యూమన్ కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమెను ఐసోలేషన్లో ఉంచినట్లు వైద్యులు తెలిపారు. HKU1 సాధారణంగా తేలికపాటి శ్వాసకోశ వ్యాధులతో ముడిపడి ఉంటుందని, ఇది మహమ్మారిగా మారే అవకాశం లేదని వైద్య నిపుణులు చెప్తున్నారు. HKU1 అనేది కరోనా వైరస్లోని బీటా కరోనా వైరస్ హాంకానన్స్ రకానికి చెందిందని అంటున్నారు. ఈ వైరస్కు ప్రత్యేక చికిత్స, వ్యాక్సిన్ కానీ లేదని కూడా చెప్తున్నారు వైద్యులు. అయితే HKU1 సాధారణంగా జలుబుతో సహా తేలికపాటి నుంచి విపరీతమైన శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతాయి. అయితే దీని లక్షణాలు ముక్కు కారటం, గొంతు నొప్పి, తలనొప్పి, జ్వరం, దగ్గు, తీవ్రమైన సందర్భాల్లో ఇది నిమోనియా, బ్రోన్కైటిస్ లాంటి వాటికి కూడా కారణమవుతుంది. ఈ వైరస్ వల్ల ఎవరికీ ఎక్కువ ప్రమాదం ఉండదని వైద్యులు చెప్తున్నప్పటికీ జాగ్రత్తగా ఉంటే మంచిదని అంటున్నారు. కార్డియోపల్మోనరీ వ్యాధి, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు, శిశువులు, కొమోర్బిడిటీలు ఉన్న వృద్ధులు దీని బారిన పడకుండా ఉండాలని అంటున్నారు. కోవిడ్-19 సమయంలో తీసుకున్న చర్యలు HKU1ని ఎదుర్కోవడంలో కూడా ఉపయోగపడతాయని అంటున్నారు. అంటే చేతులను తరచుగా సబ్బు, నీటితో కనీసం 20 సెకండ్ల పాటు కడుక్కోవడం, చేతులతో కళ్ళు, ముక్కు లేదా నోటిని తాకకుండా ఉండటం, అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో సన్నిహిత సంబంధాన్ని నివారించడం లాంటివి చేయాలి. అలాగే మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండటం మేలని కూడా అంటున్నారు. తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు నోటికి అడ్డుగా ఏదైనా వినియోగించాలని చెప్తున్నారు. ఇలాంటి వైరస్ నుంచి రక్షించడానికి టీకా లేనప్పటికీ చాలామంది ప్రజలు స్వయంగా కోలుకుంటారు. కాబట్టి ఎక్కువగా పండ్ల రసాలు తీసుకోవడం, ఎక్కువగా నీళ్లు తాగడం, విశ్రాంతి తీసుకోవడం మంచిదని డాక్టర్లు చెప్తున్నారు.